మహబూబాబాద్లో నేషనల్ హ్యూమన్స్ రైట్ ఫర్ జస్టిస్ సభ్యులు సమావేశమయ్యారు. గుర్తూరు మోడల్ స్కూల్లో అనివార్య కారణాలతో పంట సిబ్బందిని తొలగింపు సరికాదని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారి తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మోడల్ స్కూల్లో ఉన్నటువంటి 2017 నుంచి పనిచేస్తున్నటువంటి పుష్పలత అండ్ అనిత గారు గత 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలీచాలనంత జీతాలతో పనిచేస్తూ వారి జీవనోపాధి కొనసాగించుకున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి శైలజ గారు, అదేవిధంగా విజయ్ కుమారి గారు వీళ్ళని తప్పుదోవ పట్టించేసి ఇప్పుడు వీళ్ళని పక్కన పెట్టేసి కొత్తగా నోటిఫికేషన్ వేసి వీళ్ళని కొత్తగా వేరే వాళ్ళని అపాయింట్మెంట్ చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు, కుట్ర పొందుతూ ఉన్నారు. దాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్ నుంచి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దేన్నైతే నమ్ముకొని కేవలం 4,000-5,000 నుంచి జీతాలు చేసి పనిచేస్తున్నటువంటి దాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళను కొట్టగొట్టేటువంటి ప్రయత్నాలు తీసుకురావద్దని, ఇక్కడ ఏదైతే రాజకీయ ప్రభావానికి గురి చేసి అక్కడ కొంతమంది అధికారులతోటి కుమ్మక్కై వాళ్ళ యొక్క కుటుంబాలను బలి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దాన్ని స్థానిక మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా డిఓ గారు స్పందించి వారిపై అక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఏం జరుగుతుందో మీరు ఒకసారి విచారణ చేయండి. గతంలో వాళ్ళు ఎప్పటి నుంచో దాన్ని నమ్ముకొని చేస్తున్నారు. మీరు కరెక్ట్ సంప్రదించి మీ యొక్క సంబంధిత అధికారులను అక్కడ పంపించి విచారణ చేసి వాళ్ళను తీసివేయకుండా వాళ్ళనే రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించాలని చెప్పేసి మేము హ్యూమన్ రైట్స్ నుంచి కోరుతా ఉన్నాం. తొర్రూరు మండల్ గుర్తూరు మోడల్ స్కూల్లో పనిచేస్తున్నాను. గత 2017 నుండి నేనే వర్క్ చేస్తున్నాను. మహిళైన కలెక్టర్ గారికి నమస్కరించి, డిఓ గారికి, మహబూబాబాద్ జిల్లా అధికారులకు నా పోస్టు నాకు ఇప్పించగలరు. నాకంటూ జీవనోపాధి ఇదే సార్, నాకంటూ భర్త లేదు, కొడుకు లేదు. నా పోస్టు నాకు ఇప్పించగలరు. దయచేసి నా పోస్టుకు వేరే వాళ్ళను అపాయింట్మెంట్ చేస్తున్నారని తెలిసింది సార్. నా పేరు అనిత, మాది గుర్తూరు గ్రామం. గుర్తూరులో ఉన్న మోడల్ స్కూల్లో 2017 నుంచి మేము అలా కుక్కుగా వర్క్ చేస్తున్నాం. మేము అప్పటి నుంచి కూడా వర్క్ చేస్తున్నప్పటికీ మధ్యలో కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవడానికి కానీ కుట్రలతో మమ్మల్ని పై అధికారులు మమ్మల్ని వేకెంట్ లిస్ట్ వేసి ఇప్పుడు డైలీ కూలీ లాగా అని మాకు చెప్తున్నారు. మరి కొత్త వాళ్ళు వస్తే మమ్మల్ని తీసేసి మరి వాళ్ళని పెట్టుకుంటారు. కాబట్టి మేము సంవత్సరాల జీతాలతోటి 4-5 వేల జీతాల నుంచి కూడా మేము పనిచేస్తూ వస్తున్నాము. మరి ఇప్పుడు మమ్మల్ని ఇంత కష్టపడి మేము ఇన్ని సంవత్సరాలు చేసినప్పటికీ మమ్మల్ని తీసేసి వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుంటే మా కుటుంబాలు రోడ్డు పడతాయి.